భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామ పంచాయతీ రాజీవ్ నగర్ గ్రామంలో గత కొంతకాలంగా రోడ్లు సరిగా లేవని, కరెంటు సదుపాయం లేకపోవడంతో రాజీవ్ నగర్ గ్రామస్తులు జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం బద్రు మాట్లాడుతూ గత కొంతకాలంగా గ్రామంలో సరైన రోడ్లు లేవని, కరెంటు సదుపాయం లేదని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించుకున్నా కూడా పట్టించుకోలేదని, ఇప్పటికైనా తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కొండచిలో వచ్చింది కలెక్టర్ గారేనా? భద్రాద్రి కొత్తగూడెం జిల్లాగా ఉన్నటువంటి కలెక్టర్ ఆఫీస్ నుండి 15 కిలోమీటర్ దూరమే ఉంది. అది ఎంతో దూరం లేదు. మరి అక్కడ అటువంటి పరిస్థితి ఉందంటే అక్కడ కరెంటు లేదు, రోడ్డు లేదు. మా పిల్లలకి జ్వరం వచ్చినా ఏదైనా ఇబ్బంది అయినా కూడా చాలా బాధలు పడాల్సి వస్తుంది. మేము ఎన్నోసార్లు కలెక్టర్ దగ్గర కలవటానికి వస్తే ఆయన ఎప్పుడు వచ్చినా కూడా మాకు కలవట్లేదు. చాలా ఇబ్బందిగా ఉంది. కాబట్టి మాకు వెంటనే మరి కలెక్టర్ ద్వారా తెలుసుకొని మరి కరెంటు రోడ్డు ఇవ్వాలని, ఒకవేళ కొన్ని ఇంటి పనులు కూడా మాకు రాలేకపోతున్నాయి, అవి కూడా మాకు ఇవ్వాలని. మాకు ఓట్లు ఉన్నాయి, దగ్గర 100 ఇల్లులు ఉన్నాయి. దానికి మాకు ఓట్లు 200-300 ఓట్లు కూడా ఉన్నాయి. మరి దానికి దుర్గంపాడు మండలం ఉప్పుసాక గ్రామంలో ఉన్నటువంటి మన కోవ సోదరులకు ఇవాళ 30 సంవత్సరాల నుంచి వాళ్లకు కరెంటు లేకపోవడం ఈ సమాజంలో చాలా దారుణమైనటువంటి పరిస్థితిని కనబడతా ఉంది. ఇవాళ 30 సంవత్సరాలుగా వాళ్ళు ఆ గ్రామంలో నివసిస్తా ఉంటే వారికి రోడ్డు మార్గం కూడా వేయకపోవడం చాలా దారుణమైనటువంటి పరిస్థితి. ఇవాళ పాలకులు వాళ్ళ ఓట్లు కావాలి, ఆ ఓట్లతో